వెనక ట్రైన్లో వెనక రైలు పెట్టాలి, ముందు రైలు పెట్టాలి. ముందే కాదు మన ప్రభు మనకు ఇచ్చేవాడే ప్రభుత్వం ఇచ్చాం. మనం కూర్చుని కదా వినాలి, వింటే మంచిది. ఆసక్తికరమైన ప్రభు దినం మొదగా ఆరాధించేది, ఇచ్చేది ప్రభుకి ఇచ్చేది. కళారోజుల్లో మనం ప్రార్థన చేసేది ఆయన గడికి పోతుంది. ఇలాగా గమనించాలి. చాలామంది ఆదివారానికి సోమవారానికి సేవే తెలియదు, అంత ఆరాధన కనుక ఆయన మనకు చేసినటువంటి వేరు కాలు తలపోసినట్టు ఆయన వాళ్ళ చుట్టూ చేరాలి. మనం ఒడివా మొక్కన ఏం లేదు, సాగు లేదు, నిత్యము జీవించేది. ఆకాశం అంతా అన్ని జీవుల ప్రతిభల సంఖ్య తర్వాత మిగిలింది ఏంటంటే ఒడివా మొక్కేది. విధానంలో తీర్చి అందరూ నాశనానికి వెళ్తారు. మనం జీవులు నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగవాడు నిత్య జీవం గలవాడు. దేవుడు మనకు నిత్యము జీవించే భాగ్యాన్ని ఇస్తాడు. అదే కాదు అంటున్నాడు, నేను యెహోవా సన్నిధిలో సరకాలము సరకాలం అస్థిరమైనటువంటి మానవుడు సరకాలం అలా చేస్తాడు. అనుకునేటువంటి మానవుడు దేవుడు మనకు నిత్య జీవనానికి ఈ లోకానికి ఇస్తున్నాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి చేతులు నేను చెప్పగానే నాకు సేమ్ చెప్తాను. నా దగ్గర గడియారం, ఆ గడియారం నేనేమో గడియారం ఒకసారి కూర్చోమండి నా సేవ మీరు జాగ్రత్తగా ఉన్నారు. నీటి ఖర్చు మనం వచ్చినాను 45 చెప్తాను. 45 చెప్తే నాకు ఒకసారి ఒక దివ్యమైన సన్నిధితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును కూర్చి రచించదను అడిగేదను. నా నాలుక త్వరగా నాయువాని కలవలేమని నరుల కంటే నీవు అతి సుందరుడవు. యెహోవా దేవుడు ఎలా అంటున్నాడు? నరుల కంటే గొప్పవాడు. దివ్యమైన సంగతి. పౌరాణ కుమారులు అంటున్నారు, విరోధమైనటువంటి జాతి ఆ యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు దేవుని గురించి మాట్లాడుతున్నారు. దూరస్తులు వాడు సమీపస్తులు కొన్ని కీర్తనలు రాస్తున్నారు. ఇది చాలా మూల్యమైనటువంటి కీర్తన. వాడు దివ్య దృష్టితో జరగబోయే దారిని ప్రభువును గురించి వాడు చెప్తారు. యేసు క్రీస్తుని గురించి మాట్లాడతాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నా ఉప్పొంగమైనటువంటి కీర్తన గురించి మాట్లాడాలి. మీ దగ్గర కీర్తనలు ఉంటే చూసుకోండి. ఎప్పుడు ఏం మాట్లాడాలో రాశారు. ఆరాధన ఆరాధనే, ప్రార్థనకు ప్రార్థనే. మరి ఈ లోకంలో మన స్వార్థం చెప్పేటువంటి అది మనం రావాలి. అది కాకపోతే ఎందుకంటే మనము క్రమం కదా అక్కడమైన వాళ్ళకి కావము. కనుక ఏమంటున్నామంటే ఆయన యొక్క జీవితాలు, ఆయన యొక్క విధానాన్ని గురించి రాస్తున్నాం. చూద్దాం. ఇదే గ్రంథంలో మరొక మాట చూడాలి. 8వ శరణం. నీ వస్తున్న గోపుర సువాసని, ఆగురు వాసని, లవై శక్తి వాసని. ఆయన వస్త్రాలు ఎక్కడ ఉన్నాయి?
మంచి సువాసన కలిగినటువంటి వస్త్రాలు. పాత నిబంధనలో కూడా యాజకులకి యాజకులు యొక్క తల మీద ఏం వాడతారంటే సువాసన కలిగినటువంటి తల మీద పడిపోయింది. ఈ మానవులు కొన్ని నిర్మించుకొని వాటిని అవలంబిస్తారు. దేవుడు అంటే అర్థం ఏంటో నాకు పెద్దగా తెలియదు. నేను అంత గొప్ప పండితుడు కాదు. దేవుడు అంటే కోరికలు లేనటువంటి వాడు, ఆశ లేనటువంటి వాడు, ఎడవాళ్ళ సంబంధమైన ఆశ లేని దేవుడు. నేను దేవుడిని అని చెప్పగలిగే ఏ విగ్రహాలు రాముడు నేను దేవుడిని చెప్పలా. ఆయన ఎవరైనా రామాయణం తీసుకుంటే రాముడు నేను దేవుడిని అని చెప్పలా. ఏ దేవుడు అనుకున్నటువంటి వాడు అందరూ కూడా నేను దేవుడిని అని చెప్పలా. ఇదిగో బైబిల్ గ్రంథంలో సృష్టికర్తలు నేను దేవుడు వర్తకులు కూడా దేవుడికి తలవాల్సుకొని ఆయనకి స్థలం లేదు. అయితే ఆయన ఎట్లా కట్టేది ఒక గొప్ప వస్త్రం. ఆయన అన్ని అగల వాసన లవకి పట్టి వాసనే అంత గొప్పలాగా ఉంటాయి. ఇప్పుడు ఈ లేకుండా కూడా రాజకీయ ఏర్పాటాలంటే ఇంట్లో కొండలకి అనుకోలేదు. సరే రాజకీయ అంటున్నాడు ఆ వాసన మనం ఎంత ఇప్పుడు ఎట్లా ఉండాలి ఏమన్నా సువాసనగా ఉండాలి. దేవుడి బిడ్డలు ఏంటంటే మనం ఒక ప్రత్యేకత ఉండాలి. మనకి ఏదైనా వస్త్రాలమైన ఏదైనా అలంకరణ రకమైనటువంటి ఏదో ఉండాలి. అయితే ఇక్కడ మనకి చాలా గొప్ప దేవుడి గురించి తెలుసు. వారి గురించి తెలుసుకుంటున్నారు. చూద్దాం చదువు రష్యా గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయం ఈ మాటలకి ఆ మాటలకి కొంచెం దారం. ఈ మాటలు కొంచెం అర్థం, మా మాటలు కొంచెం అర్థం. భావ ఒకటే, భాష భేదం, రెండు భావాలు ఒకటే. అయితే మనం ఇక్కడ రష్యా రాష్ట్రాలు రష్యా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? బైబిల్ అంతట్లో కూడా అన్నీ ఉంటాయి. ఈ బైబిల్ అంతా కూడా రష్యా గ్రంథంలోనే ఉంది. కనుక మనం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి మనకు మంచిది, మన జీవితాన్ని అవలంబించుకోవాలి. చూద్దాం 6వ అధ్యాయం కృష్ణాగ్రంథం 6. రాజైన 36 సంవత్సరం అత్యున్నత సింహాసనంలో ఆసనుడైన ప్రభువు ఆసనుడగా నేను చూచుకుంది. ఆయన చొక్కాని మాంసులు దేవాలయం నిండుకొని ఉండను. ఎక్కడేమా ఆయన చొక్కాయించిన దేవాలయం నిండుకొని ఉండను. మీరు ఎప్పుడైనా సాములు తీశారా? ఏమన్నా సాములు చూసారా? ఆయన చొక్కా ఎంత ఉంటుంది? ఈ చెయ్యే నలుగురు పెట్టాలి. ఇక్కడ నుంచి ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని చూపిస్తారు. మనం కట్టుకునే చీరలు కూడా గొప్పతనాన్ని చూపిస్తారు. బంగారంతో వేశారు వస్త్రాలు, ఎన్ని వస్త్రాలు అవి మనం అమ్ముకోవచ్చు. అందుకే మనం అంతా అలాంటి అలంకరణ వస్త్రాలు ధరించవద్దు. దిగులు వస్త్రం ధరించుకుంటారు. కనుక ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన సంపాదించిన దేవాలయం ఇంటికి పెట్టింది. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. చాలామంది ఐశ్వర్యాలు కలిగి ఉండొచ్చు. ఒక మంత్రి గాలి పొద్దున్నే లేచి ఒక బంగారం కుర్చీ కూర్చొని ఊరుతారంటే ఎంతో సంతోషపడతారు. ఒక బంగారం కుర్చీ కూర్చొని ఊరుతా ఉంటారు. విమానాలు చనిపోయినాకేమి ఆయన
గంధకంలో కాల్చబడతాడు. అప్పుడు యాతన. మనమైతే ఒక పేదడు ఉన్నాడు, రాజుడు ఎక్కడున్నాడు చనిపోయినాక ఈ పార్టీగా చెప్పడం మీరు ఆలోచిస్తారని చెబుతాను. నేను చెప్పుకుంటా మాట ఆగుతారు, అయితే వాడి కుక్కలు వచ్చి వారి కునుకోడు నాకేమో కుక్క నాలుక దొరికారు. ఎప్పుడన్నా కళ్యాణం అందరికి తెలియదు. గల 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 సింహము నాకు దొరకలేదు. మాంసం రాయితే సార్ మొత్తం వచ్చేసి నాకు కనుక అట్లాంటి సేవ జరిగించినటువంటి రాజు అబ్రహాము ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ప్రభువుని ఎదిగి దాని మీద ఆశించినటువంటి వాడు ఆలోచన ఉండదు. ఇక్కడ ఎవరు రాజైన ఉద్యోగం 38 సంవత్సరం అత్యున్నతమైన సింహాసనంలో ఆశీనుడై ఉండేవాడు. నేను ఆయన చూశాను. ఎప్పుడు చూశాడు? ఏమా ఎప్పుడు చూశాడు? ఈయన ఎప్పుడు చూశాడు? మా దేవుడిని ఆ రాజుగారు తెచ్చిపోయాడు. ఆయన ఆదరించేవాడు లేడు. కనుక ఇప్పుడు దేవుడు చూస్తా ఉంటాడు. మానవుడు ఎప్పుడు దేవుడిని చూస్తాడు? క్యాన్సర్ ఏదో పెద్ద జబ్బులు వచ్చినప్పుడు దేవుడి మీద చూస్తాడు. ఎవరి కాలంలో ప్రభుత్వం ఆశీర్వాదం ఏం చేయాలి? ఎవరు ఏం చేత అమలు శుద్ధిపరచడం దేవుని బట్టి ఈ ధర్మశాస్త్రం చదవండి ధర్మశాస్త్రం ప్రసంగి ప్రసంగంగా మనం చాలా మంచిది. యువారాత్రులు దాన్ని ధ్యానించుకోవడం జరిగింది. అట్టివాడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినాయి. ఆకు వాడక తన కాలం ముందు ఫలం చే చెట్టులా యేసు రోజు గాయం పడతాడంటే అంజారు చెట్టుకవి ఆ చూసి ఎంతో సంతోషపడి ఆడలేదు. అక్కడికి పోతే ఏమలేదు అమ్మా, పండ్లు లేవు. అంజూరు చెట్లుకి ఆకుల కంటే ముందు వచ్చేది పండ్లే. మీరు ఎప్పుడైనా గమనించండి, అవన్నీ రాలిపోతాయి. అక్కడ దాకొద్దు. యాప చెట్టు మొత్తం అందరి ఏమవుతుంది? ముందు ఒక తర్వాత కాదు. అలాగే కనుక క్రైస్తుడు నేను భరించాలి. ఆయన పాలన కోరుకుంటాం అన్నట్టుగా మనం చూస్తాము. మనలో కాస్త వస్తుంది కన్నా త్వరగా ముగించేస్తాను. చెప్తా ఉంటారు కాస్త వస్తాను. ఇప్పుడు యేసుప్రభువాన్ని యెహోవా దేవుని గొప్పతనాన్ని చూస్తున్నాం. ఆయన సర్కారు చుట్టూ దేవాలయం నిండిపోయింది. ఆయన శరాపులు ఆయన పైగా చదువుకుని శరాపులు ఆయన పైగా ఎదుగుతున్నాయి. ఆ యొక్క దేవతల కార్యసిందే లెక్కలు మనం చూసే పక్షులకంటే పరలోకంలో దేవుడు సన్నిధి ఉండే దూతకి ఎన్నో చేద్దామా? 6 లెక్కలు. 2తో తన పాదమును 2తో తన కళ్ళను మూసుకొని దేవుని స్థితిస్తూ ఉంటారు. మహిమలో నివసించేవాళ్ళు అంత గొప్ప మహిమని దేవదత్తులు కూడా చూడలేదంటే దేవుని ఆ కన్నులు ఆహ్లాదమైన కన్నులు దేవుడిని అక్కడ కూడా చూడాలి. మహిమలో నివసించేవాడు, తేజస్సులో నివసించే దేవుడిని దేవదత్తులు చూడాలి. ఇదిగో లోకాసువార్తలు చూద్దాం. లోకాసువార్త చాలా మంచిది. ఈ అయ్యగారు వైద్యుడు, లోకా గారు వైద్యుడు, వైద్యులు చేసేది ఒక ఆదాలు కట్టడించి ఆయన లోకాసువార్త చాలా మంచి మాటలు మనం వింటామా? ఎంతో మంచిది. రెండో అధ్యాయం 11వ వచనం.
దావీదు పట్టణ నేడు రక్షకుడు దావీదు పట్టణము నేడు రక్షకుడు మీకు అనుకుంటున్నా ఆయన నాకు చూస్తాను. ఆ పట్టణంలో దేశప్రభువారు జన్మించాడు. నుంచి ఆయన్ని చూడటానికి గురించి వార్తడానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే మా దగ్గర ఒక సంగతి చూస్తాం. ఒక ఆడవాడు చెప్తున్నారు. ఆడవాడు రక్షకుడు జరుగుతున్నాడు. ఆయన లోపైన దానికి ఇదేమి కారణం. ఒక ఆడవాడు చెప్తున్నారు. ఏమన్నా ఆ శిశువు ఒక కొద్ది గుడ్డలతో చుట్టబడి ఊరుగా ఏర్పడలో ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు? మహిమా వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. ఆయన శ్వాసన కలిగినటువంటి వస్త్రాలు ఆ దేవాలయంలో నిండుకొని ఉన్నాడు. ఎవరైనా వాసన గొప్ప వస్త్రాలు, మహిమా వస్త్రాలు, అవి దేవతలు కూడా చూడలేకపోతే ఆయనకు ఏం చేశాడు దేవుడు? ఒక మానవుడు చూడగలిగినంతగా తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు? ఒక పాప కన్నులు చూడగలిగినంతగా తగ్గించుకోగలిగాడు. గొప్ప దేవుడు. ఒక కన్య మీద గర్భంలో సింహాన్ని శిష్యుగా ఉన్నాడు. ఆకాశం పట్టదాని దేవుడు. ఎంత గొప్ప దేవుడు. నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు మానవుడుగా జన్మించాడు. ఒక మధ్యగా జన్మించాడు. ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారు అక్కడికి వివరించారు. కాస్త అక్కడికి వివరించారు. యావతంతులు వివరించారంట. అక్కడ చూడలేదు పాపం. వాళ్ళకెంత ఆశీర్వాదం, వాళ్ళకెంత భాగ్యం. దేవుడు ఇచ్చే భాగ్యం అక్కడ లేదు, ఎక్కడికి వచ్చి మనసు చూసేంతగా తగ్గించుకున్నాడు. ఆయన మహిళంతా తగ్గించుకొని ఒక పాపకు కన్నులు చూడగలిగినంతగా ఆయన లోపల ఇదే చూసిన వాళ్ళు ఏమంటారు? ఆ రోజు వాళ్ళ దృష్టిలో ఒక దివ్యమైన దేవుడు మనిషిగా పడుతూ ఒక దివ్యమైన సంగతి. ఆ సంగతి వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు చూడలేవు. అయితే ఒక మానవుడు చూడలేదు. యేసు ప్రభువుని మొట్టమొదటి చూశానంటే నాకు ఎంతో సంతోషం. నాకు సంతోషం. ఎవరు చూశారు? మొట్టమొదటి ఎవరు చూశారు? మనిషే చూశారు. మొట్టమొదటిగా ఆ యొక్క పిల్లవాడి యొక్క తల్లి భాగ్యం. ఆ భాగ్యమైన మనకు ఇంత గొప్ప భాగ్యము దొరికేది. దేవుడు మనిషిగా యేసు ప్రభువు అంటే మనిషి. ఎవరన్నా మనిషి. మనం ఎవరిలో చెప్తారా? అది కాదు ఏమంటుంది? అది మనం చెప్తారు. తమ అక్రమంలో మనుషులు ఏమైపోయినారు? నామమాత్రులు అయిపోయినారు. మనుషులు కాదు, అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తనకిష్టమైనటువంటి వాళ్ళు చేసుకుంటారు. తనకిష్టమైనట్టు నడుపుతున్నారు. అయితే దేవుడి దృష్టిలో పాపం పైకి వెళ్ళిపోయి దేవుడు అందరూ సమానంగా నాశనం చేసింది. అయితే మనిషి వల్ల నేను గురించి సహోదరుడు వ్యవహార సవాలు
మనం మంచి సంగతులు అంటున్నాం. మన హృదయం ఎంతో సంతోషించాలి. దేవతలు చూడలేనటువంటి దేవుని మనుషులు ముందుగా చూస్తారు. సూర్యుడిని చూడాలంటే ఏం చేస్తారంటే అయ్యగారు అనిపించుతుంది. సూర్యుడిని చూడాలంటే ఎలాగమ్మా ఆయన యొక్క కాంతి తగ్గించాలి. సూర్యుడు ఇల్లు అట్లా దేవుని చూసినటువంటి అట్టి గొప్ప దేవుడు చేశాడు. చెప్తున్నారు యోహాను సువార్త 13వ అధ్యాయం. ఆయన బయటకు లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తలాన తీసుకొని నడుమునకు కట్టుకొని పల్లెంలో నీళ్లు పోస్తుంది వారి అడుగుతూ మొదలు పెట్టింది. దాసుడు వస్త్రం ధరించుకున్నాడు. ఆయన దాసుడుగా లేకుండా మానవుని పరిచయం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా మీరు వేసుకోవాలి మీరు ఒకరికొకరు దాసులుగా ఉండాలి. ఆ బ్లాక్ వెళ్ళాలంటే దాసులుగా ఉండాలంటే ప్రసంగం వెళ్తామంటే సంచి పోసేవాడు ఆయన సేవ చేసేవాడు చుట్టూ చేశారు. మనందరూ సహోదరులు మొదలు మాట పట్టినట్లయితే వాళ్ళ కడుపు నుంచి అందుకే సహోదరుడు చూసి ఆయన కళ్ళలో కడుగుతారు. అందులో కడుగుతారు. ఎలాగ మీరు కూడా చేయాలి అన్నా చిన్న మాటలతో కడుగుతాం. ఆయన యొక్క విధి కదా ఆయన సాత్వికుడు దేవుని మనసు కలిగినటువంటి దేవుడు. ఆయన గొప్ప దేవుడు. సంస్థను నిర్మించిన వాడు, సృష్టించిన వాడు, సృష్టికర్త, పోషిస్తున్నటువంటి దేవుడు. ఆయన తను దాంతో శ్రావకుడుగా మారి శామావస్త్రం ధరించుకున్నాడు. మహిమావస్త్రాలు ధరించినటువంటి మాట్లాడుతున్నాం. చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయం. ముండ్లకెళ్ళిటము ఊదాగని వస్త్రము ధరించుకున్న యేసు వెలుపడినాడా? ఏం ధరించుకున్నాడమ్మా? ముండ్లకిరీటము ధరించుకున్నాడు. ఓదాగని బట్టలు వేసినాడు. ఎవరు వేసుకుంటారు ఓదాగని బట్టలు? బైబిల్లో ఓదాగని బట్టలు వేసిన ఎవరు? గొప్పవాళ్ళ తక్కువ? ఇప్పుడే మేము శ్రీయాకాయ పట్టణస్థురాలు ఏమైందంట? రాజులు ధరించేటువంటి ఆయన అవకాశానికి రాజు ఆయన అవసరాలు పెట్టారు. ఆశించిన దేవుని అపహాస్యం ఏంటంటే అది చేస్తుంది. అప్పుడు తర్వాత ఏమన్నాడు? ఇదిగో ఈ మనుషులు అని చెబుతారు. ఎవరంట? యేసుకున్నారు. మనిషి మనిషి అంటే ఆలోచించేవాడు. చాలా మంది ఆలోచించాలి. తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఆయన గర్వం మీద దయారసం పోయబట్టినట్టు ఆయన మాట్లాడినట్టు ఏ మనుషులను ఎన్నడూ మాట్లాడలేదు. దేవుడు గురించి మాట్లాడతారు.
స్త్రీని గురించి ఏం మాట్లాడతాడు? ఎంత గౌరవిస్తాడు? తల్లి యొక్క జన్మ ఆయన తల్లి ద్వారా జన్మించాడు. తల్లిని ఎంతో విలువగా చూస్తాడు. అమ్మా ఏం తింటాడు? వేసుకురాబోదు ఆమె స్త్రీని మంచిగా కాకపోయినా చెడ్డలైనా ఆ ఊరంతా కూడా పాపాత్మరాలు అంటే వేసుకురావాలి ఏమన్నాడు? అమ్మ నీ ఎవరు వేసుకుంటారు? అమ్మ ఎవరిని చూస్తున్నావు? ఆయన మాదిరి ఆయన కథలు మీద దయాహస్తం అది మన మాట్లాడుతూ నేర్చుకున్నాం. దేవుడిని కలిగి ఉన్నాం, యేసు ప్రభువుని కలిగి ఉన్నాం. ఆయన మనకు జన్మనిచ్చిన దేవుని ఆయన ఆలోచించేవాడు. మనిషి అంటే ఆలోచించేవాడు. ఆలోచించకుండా మాట్లాడేవాడు చాలామంది నోటికి వచ్చింది మాట్లాడతారు. యేసు ప్రభువు తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా అర్థం. తక్కువ మాట్లాడతాడు, దాన్ని ఎక్కువ అర్థం. అదొక చెప్తాను. ఏమన్నాడు వేసుకోవాలి? చాలా మంచి మాట వేసుకోవాలి. చాలా మంచి మాట. అందరూ ఆ స్త్రీ మీద దాడి వేయడానికి గొప్పలుగా వచ్చారు. అది గొడ్డడు కూడా ఇస్తారు. 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు ముసలాడు నాయకుడు రాముతో పట్టాలి. మనుషులను చూశాడు, మనుషులు 40 సంవత్సరాలు చూశాడు. పాపాత్మలను వాడతాడు. సంతానం మొక్కలు సంతానం చెప్పాలి. పాపం ఏదో ఒక్కడా ఇలా నాకు ఆల్రెడీ ధర్మశాస్త్రం కూడా బాగా రాను ఇప్పుడు కూడా అయితే ఉన్నాడికి శిక్ష లేదు. నేను కనుక ఆలోచన చాలా మనం రక్షించడానికి ప్రభుత్వం వేసుకోవాలి. గురికి గుడ్డలో సొంతంగా దాడు ఆ స్పెంట్ గుడ్డలు వాసన ఆ పైన వాతావరణం కింద వాసన లేదండి. నా చిన్నతనంలో అట్లా ఉంటాయి. ఆ మారులో గొడ్డలు చూస్తే కింద వెళ్తాం. అట్లా ఉండేవాడు. అలాగే దేవుడు నీ కొరకు నాతో వచ్చి నన్ను ఇరువురి కోసం కలువరి శిలువలో ఇరుపక్కల చేస్తారు. ఆయన హస్తాలు చాలా సమయం ఉన్నాయి. కలువరి గిరుడు అంతగా ప్రేమించాడు మనల్ని దేవుడు. ఏమన్నా ఎంత ప్రేమించాడు? ఈ అమ్మాయిని అయితే దాదాపు నడవాలని నేను తాకులాడు కాదు. అంతేనా అంటాడు. అంతే కాదు అది అంతేనా అంత మాట్లాడుతున్నాడు. అంతగా ప్రేమించలేవు. అంతగా ప్రేమించిన వాడు ప్రభు అయినా యేసుక్రీస్తు శిలువలో సాక్షి నీకు నమ్ముకున్నా మనంతా ధన్యులము. ఆశ్రయించబడ్డా పర్లోకం మనదే. ఒక వ్యాసం పెట్టుకున్నాడు. ఇక్కడ పక్షాలను చూసుకుంటాడు. ప్రారంభం యేసు ప్రకాశిస్తున్నాడు. ఆ బంగారం ఎక్కడ పెట్టేది? ఏమన్నా ఒక నెలలో వచ్చేసుకుంటుంది. బంగారం వేసి ముసుగు కూడా వేసాడు. నాటకానికి బాగా ముసుగు వేసి అయితే మనకి దేవుడు మన పాదముల కింద నియమించినాడు. బంగారు సొంత స్వర్ణమైనటువంటి వాటిలో మనం ఉండాలి. మనకంటే ఎక్కువ దిగులా కదా ఏమీ లేదు. అలా కొంత దాచుకుని దాని కారణం వాడి ఆయన పోతే నేను మళ్ళాలను తీసుకుని నాతో ఉన్నాయండి. నేను గురించి వాటిని నేను కూడా కాదు. చాలా సిద్ధపరచండి.
సిద్ధం చేశారు. ఎవరికి సిద్ధం చేస్తాను అమ్మ, ఎవరికి సిద్ధం చేస్తాను కరెక్ట్ పడుతున్నాయంటే ఏం కట్టారు, ఇవన్నీ సిద్ధం చేసి మనం కూడా బాగా చెప్తారా. అలాగే వేసిన తర్వాత ఒక ఈలోపు గొప్ప రాజు అంటే కదా మనకు 2 రాజులు ఇచ్చినాడు. ఒక రాజులు, ఒకటి యాజకుడు. రాజులు యొక్క యాజక సమూహం. రాజకర్తం మందే, యాజకర్తం కూడా మందే. యాజకర్తం ఏమండి, రాజకర్తం చేస్తున్నావా? యాజకర్తం వచ్చేసారు. రాజకర్తం చేయాలి. అమ్మ ఎందుకు రాలేదు చెప్పగలమా? అమ్మ ఎందుకు శాతం చెప్పగలమా? అన్నయ్య మీరు రాలేదు అని చెప్పగలమా? నేటి క్రైస్తవులు విశ్వాసం 3 రకాలంట. అమ్మ నేను వచ్చిన నేను లేదు, నేను వచ్చిన 3 రకాల క్రైస్తవుల గురించి చెప్తాను. ఒకరు కొడితే కనుక లేదంటే అలాగే చెప్తేనని తెలియదు. వాడు ఎలాంటి రాదు, చెప్పుకి రాయలేదు కదా, చెప్పుకి రాదు సంగతి ఏదంటే గుడి అలా కొడితే అది అప్పుడు కనుక చెప్పి ఇంకొక రాజ్యం నేను చూస్తాను. వాళ్ళు ఇస్తారంటే ఏం చేయదు. 3 రకాలు వాళ్ళు ఏంటంటే ఒత్తి లాంటి మెరుగులు పూలు లాంటి వాళ్ళు అవకాశాలు ఎదుగుతారు. అయితే పువ్వెత్తి లాంటి వాళ్ళు ప్రయత్నాలు తాము కాలుతూ ఇతరులకు వెలిగించే వాళ్ళగా ఆశ. నాకు సహోదరుడిగా నేను ఆడాడు బడిపాల ప్రకాశంగా పెళ్లి చేసినాడు. బతికించలో అని అనుకున్నప్పుడు మా మామయ్య ఇక్కడ స్థితికి ఏర్పాటు చేశారు. ఆ మాటలు నాకు ఎప్పుడు ధైర్యం వచ్చేది. ఒక ఆయన బలి పెట్టుకుంటున్నాను. బలి అంటే మన భాషలో బలిలో ఆయన దాని ముందర ఒక పెద్ద గడ్డి పెట్టి చిన్న నీళ్ళు పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడే గమనించింది, నా యజమానుడు పోతున్నాడు, ఎప్పుడు వస్తాడు, గడ్డి గబా గబా తిని నీళ్ళు తాగితే మళ్ళీ నా కాకలు వెళ్ళాలి కదా అని నా యజమానుడు వచ్చినాక తిందాములే అని అది అట్లాగే ఉన్నది. ఉండి తినక చచ్చిపోయింది. రెండవది, సముద్రంలో ఉన్న చేపకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సముద్రంలో ఉండే నీళ్ళు ఆరిపోతే ఎట్లా 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 అనుకుంటాడంటే గడ్డు వచ్చి బట్టి చచ్చిపోయింది. ఒకటేమో ఉండి తినక చచ్చింది, ఇంకొకటేమో ఎట్లే అనుకుంటా బయటకు వచ్చి చచ్చింది. మన దేవుడు పోషకుడు, ఆయన పోషణాధారము.
96లో మన వివాహం అయింది. మననే 2/2/96. మేము సామాన్యంగా నా యొక్క విషయాలు యువతికి ఆర్భాటంగా ధైర్యంగా కనపరుచు. మా కూతురు గుర్తించి డాడీ షీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ డాడీ అంటారు. కనుక రేపు నెల 16/3/68 ఇక డేవిడ్ విషయంలో 29/1/97. మా సుందరి విషయంలో 77/99. కనుక దేవుడు ఆశ్చర్యకరంగా అన్ని విధాలుగా ఆ మాటలు నన్ను ఎంతగానో ధైర్యపరిచాయి. కనుక వృద్ధులు మాదిరి కనుక మాన్య జనార్దనరావు గారికి కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు హుబ్లీలో తెలుగు వాళ్ళ మధ్య అతి పెద్ద చర్చ్. బాబు ఇది కట్ చేసి మళ్ళా కూర్చోండి అక్కడేమి కట్ చేసి